పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని ఆశీర్వాదము పొందుటకు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నింపి ఈ ఆరాధన వేళలో మనకు కావలసిన స్వస్థతను, విడుదలను దయచేయమని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కుటుంబముగా ఈ ఆరాధన వేళలో భక్తితో శ్రద్ధతో పాల్గొని యేసు ప్రభుని దీవెనలు పొందుకుంటాం. తండ్రి నీకే స్తుతి ఘన మహిమా, 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 తండ్రి నీకే స్తుతి ఘన మహిమా. యేసు రాజా స్తుతి ఘన మహిమా, 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 యేసు రాజా స్తుతి ఘన మహిమా. పావన ఆత్మా స్తుతి ఘన మహిమా, 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 పావన ఆత్మా స్తుతి ఘన మహిమా. త్రియేక దేవా స్తుతి ఘన మహిమా, 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 త్రియేక దేవా స్తుతి ఘన మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 యేసయ్యా, 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 స్తోత్రము 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 యేసయ్యా. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన యేసయ్యా. అభిషేకం అభిషేకం పరిశుద్ధ అభిషేకం 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 పరిశుద్ధ అభిషేకం. రావా దేవా ప్రియమైన దేవా 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 రావా దేవా ప్రియమైన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక తండ్రి ఆరాధన పరలోక తండ్రి ఆరాధన. శ్రీ యేసు రాజా ఆరాధన శ్రీ యేసు రాజా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన పవిత్రాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన పవిత్రాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన త్రియేక దేవా ఆరాధన. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై. ఆరాధన 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 యేసయ్యా 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 ఆరాధన 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
వందనమయ్యా యేసయ్యా, స్తోత్రములు 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 యేసయ్యా, వందనములు 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 యేసయ్యా. హల్లెలూయా 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 ఆరాధనా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. స్తోత్రం ప్రభు. సృష్టికర్త, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధాన ప్రభు, మేము స్తుతించి ఆరాధిస్తున్నాము. నేను ఎటువంటి బలహీనములు ఉండినను నన్ను ఉన్నట్లే అంగీకరించి ప్రేమిస్తున్న సర్వేశ్వర వందనం ప్రభు. ఎవరు నన్ను చేయి విడచినను విడవకుండా మరువకుండా ఈనాటి వరకు నన్ను ఆదుకొని నడిపిస్తున్న సర్వేశ్వర మీకు వందనమయ్యా. స్వామి, ఈ సాయంత్రం వేళలో మా దగ్గర ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్క బిడ్డను అప్పుని ఎట్లా తీరుస్తామని ఏ దారి తెలియకుండా దిక్కులేని నీ బిడ్డలను తలంచుకొని మేము ఆరాధిస్తున్నాం. ఎన్నో సంవత్సరంగా సంతాన భాగ్యం కొరకు ఎదురు చూస్తున్న వారిని తలంచుకొని మేము స్తుతించి ఆరాధిస్తున్నాం. తల్లిదండ్రులను, చెల్లిని, అక్కని భద్రంగా కాపాడి వారికి చేయవలసిన మంచి కార్యం చెయ్యాలని పోరాడుతున్న సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, జాబ్ లేకుండా అనాథ పోల ఒక్కొక్క ఆఫీస్కి తిరుగుతున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో సమర్పిస్తాం. ఆదుకొని నడిపించు. మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధ ఆత్మదేవ వందనం, పరిశుద్ధ ఆత్మదేవ ఆరాధన, పరిశుద్ధ ఆత్మదేవ మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు మనల్ని తాకి దీవించమని, ఈ సమయమున ఆయన పరిశుద్ధ వాక్కుతో మనల్ని ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, దేవుడు ఉన్నాడు అని 10 సారి చెప్పి చూడండి. దేవుడు జీవిస్తున్నారని 10 సారి చెప్పి చూడండి. దేవుడు 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, నేను ఇప్పుడు వరకు చూడలేనిది వినలేనిదిని అద్భుత కార్యాలను దేవుడు నా కొరకు చెయ్యపోతున్నాడని పలికి చూడండి. 10 పలకండి. మన పంప్ ఎక్కడ వేస్తామండి? ఎక్కడ నీళ్ళు ఉందో అదే విధముగా ఎవరెవరికి ఆత్మ అభిషేకం ఉందో వారి నుండి అభిషేకం పొంగి పొరలుతుంది. వారి మాటలో అది కనిపిస్తుంది, వారి జీవితంలో అది కనిపిస్తుంది. కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు తన ప్రకటన వలన వారు దాన్ని ప్రకటిస్తారు, చూపిస్తారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న విషయం, పర్వతం కొండ అన్నీ కూడా మారిపోవును, తొలగింపబడును, కానీ నా శాశ్వత ప్రేమ ఎన్నటికీ మారదు. దీనిని నేను ప్రకటిస్తున్నప్పుడు ఒక సమతలముగా ఉన్న ఒక భూమి మీద బోర్వెల్ వేస్తున్నాడు. అది దాన్ని దూసుకొని లోపలున్న మట్టిని, రాయిటి అన్నిటికున్న పక్కన నెట్టివేసి అది లోతుకి వెళ్తున్నప్పుడు సడన్గా లోపల ఉన్న నీళ్లు బయటికి వచ్చినట్లు మనం
బయటికి ప్రయాణం చేయటం వలన ఒక రకమైన అనుభవం వస్తుంది. నేను లోపలికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంట్రాస్పెక్టివ్, నేను నన్ను లోతుగా చూస్తున్నప్పుడు ఎక్స్ట్రాస్పెక్టివ్, అది బయటికి చూడటం. ఇంట్రాస్పెక్టివ్ నన్ను చూసి లోతుగా 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 హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రము 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 స్తోత్రము, యేసు 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 యేసు, రక్షకుడు రక్షకుడు రక్షకుడు, నా బోధకుడు నా బోధకుడు, నన్ను కాపాడుతున్నవాడు నన్ను కాపాడుతున్నవాడని ఒకే పదమును ఒక్క సత్యమును ప్రకటిస్తూనే ఉన్నప్పుడు అది బోర్వెల్ వేస్తున్న ఒక మిషన్కి సమానం. దావీదు కుమారా నా మీద కరుణ చూపించుము, దావీదు కుమారా నా మీద కరుణ చూపించుము, దావీదు కుమారా నన్ను కరుణ చూపించుము అని ఎవరు ఆపినాకుండే బర్తిలేమియు ఎల్లప్పుడూ ఎడదగక దేవుని పిలిచినట్లు, మనం ఎడదగక దేవుని స్తుతిస్తూనే ఉన్నప్పుడు ఒక్కసారి తగిలిన వెంటనే భూమి నుండి నీళ్లు రాట్లే. అది ఎంత లోతుగా పోయి నీళ్లు ఉన్న చోట వరకు అది కనుక్కుంటుంది. అట్లనే నీకు అభిషేకం దొరుకుతున్న వరకు, దేవుణ్ణి నీలో కనుక్కుంటున్న వరకు, నీలో ఉన్న అభిషేకంని తెలుసుకున్న వరకు ప్రార్థనలో ఉండి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనములో నీ అభిషేకం పొందుకుంటున్న వరకు ఇక్కడే వేచి ఉండండి. పై గదిలో వారు వేచి ఉన్నాడు. ఎన్ని రోజులు వేచి ఉన్నారు? బైబిల్ గ్రంథం ప్రకారం యేసుక్రీస్తు పునరుత్థానమైన 50 రోజులు. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పొందుతున్న వరకు ఇక్కడ యెరూషలేములో ఉండి ప్రార్థన చేయండి అని పలికి యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయి ఉండగా శిష్యులందరూ కూడా బెందెకోస్తు పండగ దినం వరకు 50 రోజులు దేవుని అభిషేకం కొరకు వేచి ఉన్నాడు. కనుక అభిషేకం అన్నది ఒక పదంని కూర్చి, ఒక కార్యంని కూర్చి ఈరోజు మనం ధ్యానింపబోతున్నాం. అనాయింటింగ్ అంటే ఏమిటి? అనాయింటింగ్ అంటే మనం ఒకరి నూనెతో అభిషేకిస్తాం. అభిషేకం, రాజులను అభిషేకిస్తారు పరిమళ తైలంతో, గురువులని అభిషేకిస్తారు, దైవ జనులను అభిషేకిస్తారు. అనగా అభిషేకం అన్నది మనం బైబిల్ గ్రంథంలో దేవుని యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటున్న జ్ఞానంలో అభిషేకం అన్నది దేవుని ప్రత్యేకమైన పిలుపు. దేవుడు ఒక్కరిని పిలిచి నీ నావాడుగా ఉండుమని ఎన్నుకొని ముద్రించటం. అభిషేకం అనేది ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ గాడ్, ఎ స్పెషల్ మార్క్ ఆఫ్ గాడ్ ఆన్ సంబడి whom you choose for the special purpose. ఈ అభిషేకం ఆయన ఎవరెవరు ప్రత్యేకమైన పని కొరకు ఎన్నుకుంటున్నారో అది వారికి వసగపడుతుంది. అందరికా కానీ 1 కొరింథీ 12వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరాలను పౌలు గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం మీరు 3 నుండి 9 వచనం వరకు మీరు చదివి చూసిన పరిశుద్ధ ఆత్మ, ఒకే ఆత్మ ప్రతి ఒక్కరికి ఆయనకు ఇష్ట ప్రకారం వరాలను వసగుతాడన్నమాట. ఒక్కరికి జ్ఞానం వరం, ఒక్కరికి నమ్మక విశ్వాసం వరం, ఇంకొకరికి స్వస్థపరచు వరం, ఇంకొకరికి బోధించు వరం, ఇంకొకరికి భాష వరం, ఇంకొకరికి భాషను వివరించు వరం. 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. ఇంకొకరికి దెయ్యం వెళ్ళగొట్టు వరం, ఇంకొకరికి సేవ చేయు వరం. ఇవి అన్ని వరములను ఒకే పరిశుద్ధ ఆత్మ ఒక్కొక్కరికి సంఘం అభివృద్ధి కొరకు, దేవుని రాజ్యం స్థాపింపబడట కొరకు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒకే వరం ఉందా అని లేదు. ఒక వరం ఉండవచ్చు. దేవుడు ఆయన పని నిమిత్తం, ఆయన పిలువబడిన ఉద్దేశం ప్రకారం ఆయనకు అన్ని వరములు కూడా ఇవ్వవచ్చు. ఒక ఏకాంత ప్రాంతం,
అక్కడ దేవుని కూర్చి బోధించుటకి ఎవరు లేడు. ఒకే ఒక మనిషి కొండను ఎక్కి లోయలకు దిగి అడవిని దాటి ఆ ప్రజలు జీవిస్తున్న ప్రాంతానికి వెళ్తున్నారు. ఆయనకి ఒకే ఒక వరం ఉండినా సరిపోవదు. బోధిస్తున్నారు, అది మాత్రం సరిపోవదా? సరిపోవదు. ప్రేమ అని వరం ఆయనకు కావాలి. ఓపికతో వేచి ఉండాలి, అది ఒక వరం. ప్రజలను పాటలు పాడి నడిపించాలి, అది ఒక వరం. వారిని, అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచాలి, అది ఒక వరం. వారి సందేహమును తీర్చి విశ్వాసముని వాళ్ళకి బోధించాలి, విశ్వాస వరం. అద్భుతం చేయు వరం. దెయ్యం పెట్టిన వాడు అక్కడ ఉన్నప్పుడు వారిని వెళ్ళగొట్టుటకు ద స్పిరిట్ ఆఫ్ ఎగ్జార్సిజం. ఇవి అన్నీ కూడా ఆ దైవజనుడికి ఉండినప్పుడే అక్కడ దైవరాజ్యం స్థాపింపబడుతుంది. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ is given to every individual according to the situation, according to the purpose of for which the Holy Spirit is calling the people for a mission. It doesn't mean that a person can possess only one gift of the Holy Spirit. According to the situation, according to the mission, the Holy Spirit gives plenty of gifts to one individual. The tribal people are living somewhere far away from our living place. A pastor, a priest, or any divine person climbing the mountain and climbing down to the valley and crossing the forest and reaching the people, only one gift will not be sufficient for him just to preach. He should have the gift of love. He should have the gift of humor. You should have the gift of healing, to heal the people. You should have the gift of exorcism if someone is possessed. And you should have the gift of faith, because lot of troubles will be there. You should not come back immediately. You should sustain in living there amidst them in spite of all the difficulties. Gift of faith is needed. Hallelujah. So the gift of the Holy Spirit, or gifts of the Holy Spirit, is given to individual according to the mission. Abhishekam. Abhishekam ante ennukonnubadatam, mudrinchadam. It is a selection of God and the marking of the Holy Spirit, set apart for the God's mission. Hallelujah. Lukas Varta మొదటి అధ్యాయం 26వ వచనం. Book of Gospel of Saint Luke chapter 1 verse 26. The angel Gabriel was sent to the village called Nazareth, where Mother Mary was living. She was the chosen one. According to Genesis chapter 3 verse 15, ఆదికాండ 3:15 వచనం ప్రకారం లూక 1:26లో గబ్రియల్ దూతను నాజరేతులలో ఒక కన్యక దగ్గర దేవుడు పంపుతున్నాడు. ఆ కన్యక పేరు మరియా. ఈ అమ్మ మరియా కూర్చిన సందేశం ఆదికాండ 3వ అధ్యాయం 17వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడి ఉన్నది. కనుక ఎన్నుకొనబడిన ఈ తల్లిని దేవుడు అభిషేకిస్తున్నారన్నమాట. ఈ మొదటి అధ్యాయం మీరు చదివి చూసినా, దేవుని ఆత్మ నీ పైన వచ్చును, ఉన్నత దేవుని శక్తి నీ మీద వచ్చును, కనుక నీలో నుండి జన్మింపబోతున్న కుమారుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం. అమ్మ మరియా ఎన్నుకొనబడ్డాడు, ఇప్పుడు అభిషేకింపబడుతున్నాడు దేవునికి తల్లిగా ఉండటకు. Hallelujah. So in the moment when she received the Holy Spirit, she is involving in the mission of God. That's why God promised about Mother Mary in Genesis 3:15, and again is confirming her call in Isaiah chapter 7:14. Now the Gospel of Saint Luke, the Holy Spirit, through the words of Gabriel the angel, it says the Holy Spirit will come upon you. The power of God will come upon you. Then you will conceive and bore a son. His name will be Emmanuel. He will be the Son of God.
The chosen one, now it is anointed. Once he give birth or conceive Jesus Christ, she is involving in the mission of God. This anointing will not be taken away. ఈ అభిషేకం ఎప్పుడు కూడా నీలో నుండి తీసివేయబడదు. హల్లెలూయా. కనుక యువర్ అనాయింటింగ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. ఈరోజు మనం అభిషేకంని కూర్చి మాట్లాడుతున్నాం. ఈ అభిషేకంని మనం కోల్పోకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లిటిల్ మోర్ లౌడర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 Timothy chapter 6 verse 10. Don't lose your anointing. నీ అభిషేకమును కోల్పోకు. ఈ ప్రపంచంలో కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఈ అభిషేకం మనం మనుషుల నుండి పొందలేము. ఈ అభిషేకముని నాకు ఇస్తావని ఒకరి దగ్గర డబ్బు ఇచ్చి మనం కొనలేము. అభిషేకం ఉన్నట్లుగా కొన్ని రోజులు మనం నాటకమే వచ్చిస్తాం, కానీ అభిషేకం మనం పరుల నుండి పొందలేము. అది దేవుని వరం. అభిషేకింపబడాలని మనం వేచి ఉండాలి తప్ప అభిషేకింపబట్టానని మనం చెప్పుకోవటం వలన అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. అందుకే పౌలు గారు దేవునికి విరోధంగా, యేసుక్రీస్తు విరోధంగా ఉండిన సౌలు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆయన ఎట్లా మారియాడని రాయపడి ఉన్నది. ఈ పౌలుని దేవుడు సౌలుని పిలిచి దేవుడు అభిషేకం చెయ్యమని ప్రవక్తుల ద్వారా, అననీయ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. Saulu, the persecutor, is selected by God, and God tells the prophet Ananias to anoint him and to set him apart for his mission. The prophet says, Lord, do you know who is Saul? You know what harm he has done to the Christianity, to the church? God said, do what I say. I know how much he is going to suffer for my sake. So this anointing is God's duty, is God's selection. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం, the first king chapter 16, the selection of David. God rejects all the children of Jesse, but he selects David's the shepherd. It tells the prophet, anointing, he is the one I chose. And Jesus Christ, he went around and did not anoint, he did not call any people. He called a few poor people, the shepherds and the rejected ones and the sinners and the downtrodden ones, and he calls them and breathed upon them and gives his spirit to them. You are my disciple, you are my apostles. Spread the word of God. He gives the authority to them. So selecting from the people, anointing by the power of the Holy Spirit, and making them to involve in the mission, it's all interconnected in anointing. So anointing is special selection of God and the marking of the Holy Spirit set apart for God's mission. పిలువబడటం, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడటం, దేవుని సేవలో ప్రత్యేకంగా ఉండటకు ప్రత్యేకంగా పిలువబడటం, ఇది అభిషేకం. ఈ అభిషేకాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకనగా దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు. God has anointed me. Hallelujah. లూకా సువార్త 4వ అధ్యాయం 16-18 వచనం. Jesus himself in Luke chapter 4 verse 16 to 18, particularly in 18, the Lord has anointed me. Jesus recognizing the anointing of the Holy Spirit of the Father in him. The moment he realizes the anointing, he proclaims, he anointed me to proclaim the word of God,
to heal the sick, to set the prisoners free, to proclaim the good news to the poor. The anointing immediately leads me to the mission. దేవుని వలన ఎన్నుకొనబడిన నేను, అభిషేకం పొందిన నేను, నాకు వెంటనే నా పని ఏమిటి, ఈ భూమిలో నేను ఎందుకు సృష్టింపబడినా, ఎందుకు దేవుడు నన్ను ప్రత్యేకంగా అభిషేకించున్నాడు అనేది నా ఆత్మలో నాకు తెలియపరచబడుతుంది. దేవుని ఆత్మ నా పైన ఉన్నది సువార్తను బోధించుటకు, రోగిని స్వస్థపరచుటకు, శరచ్చాల్లో ఉన్న వారిని విడిపించుటకు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వసగు సముచ్చరం నీ కూర్చి చెప్పుటకు అభిషేకం ఉంది. అందుకే పౌలు గారు ఈ అభిషేకాన్ని కోల్పోకూడదని పలుకుతున్న లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా. Do not lose your anointing for money. లూకా సువార్త, Luke chapter 16 verse 23. లూకా సువార్త 16:23. ఆ సిరి సంపత్తుల కొరకు నీ అభిషేకం నీ కోల్పోకు. దేవుడు అందరిని పిలువలేదు, నిన్ను పిలుస్తున్నాడు, పిలిచి ఉన్నాడు. ముందుగా దేవుని ఆరాధించి దేవుని సేవలో ఉన్న నీవు ఇప్పుడు డబ్బు కొరకు ఆదివారంని మర్చిపోయి, విశ్రాంతి దినమును మర్చిపోయి, పవిత్ర దినాలను మర్చిపోయి ఎల్లప్పుడూ కూడా డబ్బు కొరకు జీవిస్తున్నావు. నీ అనాయింటింగ్ని, అభిషేకం నీ డబ్బు కొరకు కోల్పోయావు. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. 2 తెస్సలోనికే మొదటి అధ్యాయం 12వ వచనం. 2 Thessalonians chapter 1 verse 12. Can we read for me? 2 Thessalonians chapter 1 verse 12. ఆస్తి మేల కన్ను పోచినా அந்தோனி அபிஷேகம், பொருட்கள் மேல கண்ணு போச்சுனா పోతది నీ అభిషేకం. చదువుదాం. 2 తెస్సలోనికే మొదటి అధ్యాయం 12వ వచనం. 2 Thessalonians chapter 1 verse 12. So that the name of our Lord Jesus may be glorified in you and you in him, according to the grace of our God and the Lord Jesus Christ. 2 Thessalonians chapter 1 verse 12. So God has anointed you to give witness to Christ. At any cost, don't lose your anointing. Stand for God. Book of Jeremiah chapter 30 verse 8 and 9. Jeremiah chapter 30 verse 8 and 9. పాపం, శాపం ఇవి అన్నీ కూడా మనకు గాడి అంటిది. ఎవరైనా పాపం చేసిన వాడు, శాపంలో ఉన్నవాడు, రోగంలో ఉన్నవాడు, వీళ్ళు భుజములో యోక్, ద యోక్ is kept. Yoke, when the cow or bull bends, it is kept on the shoulder. And overall bowing to the Satan keeps the yoke on his shoulder and tie with a rope, and he is the one leading the person. But book of Jeremiah chapter 30 verse 8 and 9 shall we read? On that day, says the Lord of hosts, I will break the yoke from off his neck, and I will burst his bonds, and strangers shall no more make a servant of him, but they shall serve the Lord their God. Hallelujah! 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 From the life of the God's servant, God said, from the life of my servants, from their necks, I will break the yoke. I will burn it. Two things. It takes away the yoke and it burns, because if the yoke is kept, again it may be kept on our shoulder. So God is telling, I will break it, I will burn it. No more slavery, no more sin, no more sickness, and no more fear, no more slavery. నా సేవకుడు భుజం మీద ఉంచబడిన ఆ గాడిని నేను పగలగొట్టి కాల్చివేస్తాను. ఆ గాడి ఉండిన మళ్ళీ నా మీద నా సేవకుడి మీద పెడతారని దేవుడు ఆ గాడిని కాల్చివేస్తాడు.
He sets his servants free. అభిషేకం అన్నది ఒక మనిషిని భారం నుండి విడిపిస్తున్న ఒక శక్తి. Anointing is the one which breaks the yoke of the Satan from our life. When anointing comes, the yoke is broken and is burnt into ashes. We are set free for God. The bondages of sin, the slavery is burnt, and I become full freedom to the Lord, to serve the Lord. That's why the anointing will teach you everything. God said, those days you need not anyone to teach the gospel. The anointing which you received will teach you everything. అందుకే అభిషేకం కొరకు యేసు ప్రభు 40 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. To receive this anointing, Jesus 40 days spent in the deserted place, and he won the Satan and the temptation. Luke chapter 4 verse 14. Once the temptation over, Jesus was filled with power. Jesus received the anointing. Praise the Lord. Praise the Lord. Luke chapter 4:14, he was filled with the Holy Spirit. Luke chapter 4:18, he is proclaiming, knowing that he was filled with the Holy Spirit, the Holy Spirit is upon me. నీలో అభిషేకం ఉండినా ఆ అభిషేకం నీకు అన్ని నేర్పిస్తుంది, నీకు తెలుస్తుంది, నీ దేవుని బిడ్డ అని గ్రహిస్తావు. నీ అట్లాంటి పాపం చేయకూడదు, అట్లాంటి కార్యం చేయకూడదని దేవుని స్వరం నీలో నుండి నడిపిస్తుంది. ఎందుకనగా ఇంకా నువ్వు జీవించవు, ఆ అభిషేకం నిన్ను జీవింపచేస్తుంది. The anointing what you receive, he constantly 24/7 it reminds you that you belong to God. You are no more belong to yourself. You belong to completely to the Lord. The anointing will lead you, and anointing will teach you what should do, where should go, what to speak, all the things. Hallelujah. Hallelujah. It is the new life in Christ. I am for Christ. So far I lived. After the anointing, Christ is the one who lives in me. Book of Isaiah chapter 41 verse 15. Shall we read? Book of Isaiah chapter 41 verse 15. Hallelujah. 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 Can a woman forget her Isaiah chapter 41 verse 15. The anointed people, who are they? అభిషేకింపబడిన ఈ ప్రజలు ఎవరంటే దేవుని చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం. Now I will make of you a threshing sledge, sharp, new, and having teeth. I will make you a sharp weapon. It's a special call. It's a privilege to be in the hands of God. God is going to use you as a weapon, whatever mission it may be. As I said, it's a God's wish, it's the Holy Spirit wish to fill us with His gifts and Holy Spirit, gifts and fruits of the Holy Spirit. The moment when we are filled with the gifts of the Holy Spirit, and we will be in the hands of, taken into the hands of God, and God will use you as a mighty weapon for His kingdom, for the sake of His glory. దేవుని అభిషేకం పొందిన తర్వాత దేవుడు నన్ను షార్ప్గా ఉన్న ఒక ఆయుధం లాగా నన్ను తయారు చేస్తారన్నమాట. తయారు చేసి ఇక్కడ ఉంచటం కాదు, తన చేతిలో ఉన్న ఆయుధం లాగా మార్చుతా అన్నమాట. he makes as a sharpened weapon, and he make use of me and you for his kingdom. చిన్న పెద్ద ఆయుధముగా ఆయన సేవ కొరకు మనల్ని వాడుకుంటారన్నమాట. హల్లెలూయా. యేసువ వందనం. ఎంతమందికి అభిషేకం కావాలి? How many of them want this anointing? How many of them want this anointing? If really you want hunger for this, living for God, దేవునిలో జీవించటం, దేవుడు మనలో జీవించటం, భూమిలో ఉన్నప్పుడే దేవుని కొరకు జీవించటం. హల్లెలూయా. ఈరోజు పునీత జాన్ మరియ వియాని పండుగను కొనియాడుతున్నాం. సాధారణమైన ఒక ఆర్స్ అని పట్టణంలో ఆయన విచారణ గురుగా పంపాడు. ఆ ఆర్స్ నగరం పనికిరాని ఒక ప్రాంతం.
త్రాగుపోతుతనం, అన్ని అక్రమమును, దైవ భయం లేని గురువులని అవసంగ చేసి అవమానపరుస్తున్న ఒక గ్రామం. ఈ గురువుని పంపుతున్నాడు సింపుల్ ప్రీస్ట్. ఆ గ్రామమునికి ఆయన పోయి చేరుతున్నప్పుడు ఆయన చూసినది, అందరూ చీటాడుతున్నాడు. స్త్రీలు, పురుషులని త్రాగి, యువకుడు అందరూ కూడా కేలి, ఆటం పాటం, విందు వినోదాలు. గుడి మూసివేయబడి ఉన్నది, అన్ని కూడా బూసులు. ఈ గ్రామానికి నన్ను పంపటం ఏమిటి? ఈ గ్రామానికి ఎందుకు నన్ను పంపాడని ఆయన తలంచలేదు. దేవుని అభిషేకముతో, దేవుని చేతిలో నేను ఉండగా ఎక్కడ వెళ్ళినా ఆయన అభిషేకం నన్ను నడిపిస్తుంది కదా. హల్లెలూయా. కీర్తన 23వ అధ్యాయం. కెన్ వి రీడ్ సామ్ 23 verse 4, 5, 6? We shall we read Psalm 23 verse 4 and 5. Even though I walk through the darkest valley. Even though I walk through the darkest valley, Psalm 23:4. Even though if I walk through the darkest valley, I will not be afraid, because my God will walk with me, staff will comfort me. నేను చీకటి లోయలో నడిచినను నేను భయపడను, ఎందుకనగా అక్కడ కూడా దేవుని వెలుగు, దేవుని హస్తం, దేవుని కర్ర నన్ను నడిపిస్తుంది. ఈ ఆర్స్ పట్టణానికి వచ్చిన ఆయన దేవాలయంని శుద్ధి చేశాడు, అందరూ కేలి చేశాడు, ప్రార్థన నడిపించాడు, అందరూ కూడా కిటికీలను తెరచి కేలి చేశారు. అన్నం ఇచ్చేవాడు కాదు, ఆలుగడ్డను బాయిల్ చేసి ఉడకపెట్టి తినేవాడు. దేవుని మట్ల ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, బిషప్ దగ్గర కంప్లైంట్ ఇవ్వలేదు. మిగిలిన గురువులు ఎక్కడెక్కడో ఉన్నత స్థానంలో ఉంచబడినప్పుడు నన్ను ఈ దరిద్రమైన ఊరికి ఎందుకు పంపాడని బాధపడలేదు. 24 గంటలు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, ఎప్పుడు ప్రజలు చూసినా ప్రార్థన. whenever the people saw, he is praying in front of the tabernacle, in front of the Eucharistic law. Always he was praying. Morning he was praying, afternoon he was praying, night he was praying. 24 hours, whenever people crossing the church through the windows they saw, when they peeped at through the windows, they found he was in prayer. He tried to mingle with the people and no one accept him. Rather, they want to pull him into their sin. He has to save his soul. At the same time, he has to save the other soul. కనుక ప్రార్థన 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 ప్రార్థన. అభిషేకింపబడిన గురువుని ప్రార్థనకున్న శక్తి మీకు తెలియాలి. ఈనాడు గురువుల అవసరం లేదు, గురుత్వం అవసరం లేదు, కథోలిక సంఘం అవసరం లేదు, సర్ప్రసాదం అవసరం లేదని కొద్దిగా ప్రసంగించేపటికి తెలిసింది, కొద్దిగా పాటు పాడటకు వచ్చింది అని, కొద్దిగా అభిషేకంలో ప్రార్థించి వచ్చింది అని తృణీకరించి శ్రీ సభకు విరోధంగా మాట్లాడేటకు కూడా ధైర్యం కలిగిన వ్యక్తులు, దేవదూతలకు, దేవమాతకు విరోధంగా మాట్లాడేటకు శక్తి కలిగిన మనుషులు నడిపిస్తున్న సంఘానికి చెందిన వాళ్ళందరికీ దేవుని పిలుపు, కమ్ బ్యాక్ టు ద లార్డ్. గురు ఎవరిని తెలుసా? గురువుకు దేవుడు ఇచ్చిన అభిషేకం ఏంటి తెలుసా? తల్లి శ్రీసభ వారికి ఇచ్చిన అంతస్తు నీకు తెలుసా? పరలోకం గురువుల కొరకు ఏం చేస్తుంది మీకు తెలుసా? డూ యు నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రీస్ట్? డూ యు నో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద క్రైస్ట్ అండ్ ద ప్రీస్ట్? Do you know through priest what is happening in this world? And few pastors and few people, little bit knowing the Bible, little bit know to sing, little bit know the pray, conduct the praise and worship, little bit they know how to pray in spirit, and they proclaiming against the Catholic faith, against the priesthood, against the tabernacle, against the Eucharistic, against the holy angels, against the Holy Mother. My dear children who are all left the Catholic Church and scattered all over, I invite you in the holy name of the Jesus and the holy name of the Catholic Church, come back to your mother church. Come back to your God. Every minute,
Everywhere when the priest is sacrificing the holy mass, the world is sustaining, because by receiving this holy Eucharistic sacrifice, God is forgiving the world. Where there is no priest, there will not be any sacrifice. Where there will not be any sacrifice, there will not be forgiveness of sins. Where there will not be forgiveness of sins, there will be curse. Priest is needed. గురు ఎక్కడ లేదో అక్కడ దివ్య బలి పూజ లేదు. దివ్య బలి పూజ ఎక్కడ లేదో అక్కడ అర్పణింపు లేదు. పాప నివారణ బలి లేదు. ఎక్కడ పాప నివారణ బలి లేదో అక్కడ పాప మన్నిపు లేదు. ఎక్కడ పాప మన్నిపు లేదో అక్కడ దేవుని సన్నిధి లేదు. సర్వనాశనం. నీ భూమిలో పుట్టినప్పటి నుంచి చేసిన పాపం అన్నిటిని కూడా క్షమించి, పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీ చేసిన సకల పాపం నుండి నిన్ను విడిపిస్తున్నానని గురువులు పాపమును నీకు మన్నిపోసగు పడుతున్నప్పుడు అది ఇక్కడను పరలోకముని మన్నింపబడుతుంది. The anointing of the priest came from Father Jesus Christ through the church and given the authority to forgive all your sins. Absolution. When the priest gives the absolution, your all sins are forgiven from birth to now. The authority was given. Do you have that authority? Who gave that authority to speak against the Catholic Church? Humbly, I preach now. All those who are preaching against the Catholic Church, you are not in the right spirit, in the right track. Check your spirit. What the Holy Spirit speaks about the priest. You please pray and love the priest and love the Eucharistic Lord and love the Jesus commandment. దైవజనులారా, ఈ అభిషేకం గురువులకు ఇవ్వబడి ఉన్నది. ఆ గురువులు కింద మనం ఉన్నాం. పాప మన్నిపు, కన్ఫెషన్, హోలీ బ్లెస్సింగ్స్, హౌస్ బ్లెస్సింగ్స్, హోలీ మ్యాట్రిమనీ, పెళ్లి ఆశీర్వాదం, హోలీ అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, రోగులకు అభిషేకం, గురుత్వం, హోలీ ఆర్డినేషన్, కన్ఫర్మేషన్, పరిశుద్ధ ఆత్మ అభిషేకం, బ్యాప్టిజం, జ్ఞానస్నానం. ఇవి అన్నీ కూడా గురువుల చేతు ద్వారా వరప్రసాదం. ఇట్ ఈస్ ద sacraments, 7 sacraments from heaven. It is outer sign to the internal grace. It is given through the hands of the priest. And today we are celebrating John Maria Vianney. We pray for all the parish priests. అన్ని విచారణగుల కొరకు ప్రార్థన చేస్తాం. వారి అభిషక్తుడు, వారి కొరకు ప్రార్థన చేయుటకు నీకు అధికారం ఉంది తప్ప వారికి ఎదురుగా మాట్లాడటకు, చెయ్యటకు, చేయి పైకి లేపటకు మనకు అధికారం లేదు. వారు నా వాడవని దేవుడు కొనియాడుతున్నాడు. వారికి యేసయ్యకి ఇచ్చిపుచ్చుకోవటం, ఆస్కింగ్ అకౌంట్. బట్ యూ ప్రే ఫర్ దెమ్, యూ లవ్ దెమ్, యూ సర్వ్ దెమ్. One of the command of the Catholic Church, the 6 commandments, one is help your spiritual guides, spiritual fathers as much as possible. Pray for them. Give the contribution to them. Believe them. Encourage them. Don't find fault with them always. They are also belong to your family. Consider them as your son, as your brother. గురువులు నీ కుటుంబం నుండి వచ్చేవాడు. వారిని సొంత సహోదరుడుగా చూడు, నీ కొడుకుగా చూడు. వారి కొరకు అధికంగా ప్రార్థించే, వారిని ఉన్న బలహీనంలో ఉంటే వారిని అంగీకరించి, వారిని ప్రేమించి, వారి కొరకు అధికంగా ప్రార్థన చేయండి. యువర్ ప్రేయర్ మేక్స్ them more anointing. When Peter was arrested and put in the prison, people were praying, Peter was set free. పేతురు గారు శిరచాల్లో ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ప్రార్థన చేశారు. దూతలు వచ్చి శిరచాల్లో ఉన్న పేతురును విడిపించాడు. మనం అధికంగా ప్రార్థన చేశాం. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా?
ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, లేదంటే ప్రతి బుధవారం ఏదో ఒక రోజంతా ఉపవాసించి నేను గురువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను చెప్పిన వాళ్ళు చేతి పైకి లేపండి. How many of you are fasting and praying weekly twice or thrice for the anointing of the priest who is taking care of your soul? How many of them can you raise your hands? You never pray. You never accept them. But you are seeking goodness from them. They are also human. But they are anointed. ఆ అభిషేకం ఎరగాలని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. ఈ అనాయింటింగ్ నీ కోల్పోయావా? ఇఫ్ యు లూజ్ దిస్ అనాయింటింగ్, వాట్ షుడ్ డూ డ్యూరింగ్ ద సిన్? వెన్ వీ కమిట్ సిన్, దిస్ అనాయింటింగ్ ఇస్ going, reducing, not taken away. Anointing, losing is also one kind of taking away. I had 100%, now only 1%. What is the use of losing 99%? Can I say I have an anointing? కనుక 100కి 90% అభిషేకంని కోల్పోయి ఒక్క అభిషేకం నేను అభిషేకంలో ఉన్నానని చెప్పుకోవటం వలన ఏం ప్రయోజనం లేదు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ మోర్ దెన్ ఎనీథింగ్? Once again you begin to love Jesus more than anything. Immediately when you fall into sin, ask God's forgiveness. Lord, I love you. Fill me once again. Cleanse me by your blood. Beautiful. There is God to understand our weakness, to cleanse by his blood and to anoint us once again. Hallelujah. Unnata Sangeetam, the Song of Solomon, chapter 1, verse 3. I will tell your name, O Lord. One of the powerful prayer in the world is pronouncing the Jesus name. Take the rosary, continuously say Jesus with the faith, with the hope, with the reverent. You begin to say the name of Jesus continuously. You see the anointing will come. యేసుని పేరుని జపదండాలో పట్టుకొని జపమాలలో ప్రార్థన చేయి. యేసు, యేసు నా రక్షకుడు, యేసు నా ప్రభుడు, యేసు నా వైద్యుడు, యేసు నా సహోదరుడు, యేసు నా మార్గం చెప్పి చూడు. సాలమోను జ్ఞాన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 89:1, Psalm 89:1. I will sing your praises, O Lord. The another method or another secret to receive the anointing is praising God. Praising God. Hallelujah. Hallelujah. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. Hallelujah. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. Hallelujah. 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 You are pronouncing God's glory. You are pronouncing the Jehovah's name. నీ స్తుతిస్తున్నది దేవుని, జీవం కలిగిన దేవుని, సర్వశక్తిమంతుడి. I am touching the fire. It burns me. If the fire is real, I am calling and praising the real God. Who is fire? When I praise him, his fire comes on me. He anoints me. Praise the Lord. Luke chapter 10 verse 39. The one more method or one more secret to receive the anointing is sit at the feet of God. Luke chapter 10 verse 39. కీర్తన 89:1లో తుది పాడు, స్తుతి చెప్పు, ఆరాధించు, మహిమపరచు, ఘనత మహిమ యేసు ప్రభుకు నాట్యమే. దేవుని శక్తి నీకు వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. వేరు ఏమి తెలియలేదంటే యేసు పేరుని స్తుతించి పాడు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోగును, వేదనలో నిమ్మదిచెను. Hallelujah. I sing the glory of God. I sing the name of Jesus. Take the name of Jesus.
There are many names as given to God. He's my divine physician. He's my shepherd. He's my friend. ఆయన పాదములో కూర్చొని sit at the feet of God. Hallelujah. And submit your thoughts to God. Submit your freedom to God. నీ స్వతంత్రము, నీ ఆలోచన దేవుడికి ఇచ్చి నీ చిత్తం జరుగునుగా కాని చెప్పు. This is the one of the best thing that God expecting to anoint. Overall wants this anointing. The best thing God expecting from us is to submit our will to Him. యోహాన్ 13 మొదటి అధ్యాయం, John chapter 13 verse 1, Proverbs 31:30, Psalm 19:14. నీ చిత్తం నాలో జరుగునుగాక. లూకా 1:39, ఇదిగో నీ దాసురాలను నీ మాట ద్వారా నాకు జరుగునుగాక అని వెంటనే యేసు ప్రభు అమ్మ మరియాలో వచ్చేసినట్లు దైవ చిత్తముకి నీ చిత్తమును, ఆయన ఆలోచనకి నీ ఆలోచనను, ఆయన చేతులు నీ జీవితముని అర్పించి నీ నడిపించి దేవాన్ని అర్పించిన నిమిషం లోయలను చూసి ఫౌంటైన్ వాటర్స్ వచ్చి నీళ్ళు వచ్చినట్లుగా తగ్గించుకొని నీ నడిపమయ్యా అని అనుకున్న వారికి అభిషేకం వస్తుంది. అన్న వారికి కాదు, నింపుమయ్యా నింపుమయ్యా నీ ఆత్మ చేత, నింపుమయ్యా నీ అగ్ని చేత, నింపుమయ్యా నీ ఆత్మ చేత, నింపుమయ్యా నీ అగ్ని చేత, నింపుమయ్యా నన్ను నింపుమయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నింపుమయ్యా నన్ను నింపుమయ్యా, అభిషేకముతో నన్ను నింపుమయ్యా, నింపుమయ్యా నీ అగ్ని చేత, నింపుమయ్యా నీ అగ్ని చేత, ఆత్మ చేత, నింపుమయ్యా నీ అగ్ని చేత, నింపుమయ్యా నీ అభిషేకం చేత. అభిషేకించుము దేవా, నన్ను అభిషేకించుము దేవా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించుము దేవా, నీ పరలోక అగ్నితో నన్ను అభిషేకించుము దేవా, నీ పరిమళ తైలముతో నన్ను అభిషేకించుము దేవా, నీ అగ్నితో నన్ను అభిషేకించుము దేవా, నీ జ్ఞానముతో నన్ను అభిషేకించుము దేవా, నీ వెలుగుతో నన్ను అభిషేకించుము దేవా, నీ వాక్కుతో నన్ను అభిషేకించుము దేవా, నీ పరిమళ తైలముతో నన్ను అభిషేకించుము దేవా, నీ పరలోక శక్తితో నన్ను అభిషేకించుము దేవా, నీ బిడ్డలుగా ఉండటకు నన్ను అభిషేకించుము. నన్ను ఎన్నుకొని తన పరిశుద్ధ ఆత్మతో నన్ను ముద్రించి తన సేవ కొరకు నన్ను వాడుకుంటున్న అభిషేకం. He selected me, He anointed me, and is using me for His mission. I am set apart for God. How many of you want this happiness? How many of them want to enjoy this beautiful mission that God wants to give to you? Who are all come forward, please kneel down and ask God, Lord, I want to join in your mission. I want to join in your mission. Anoint me. ఎవరెవరు దేవుని సేవలో నన్ను వాడుకమయ్యా అని అర్పించాలని ఆశపడుతున్నారో ముందుకు వచ్చి మోకరించి దేవుని దగ్గర సమర్పించుకోండి. నింపుమయ్యా, నీ నూనెతో అభిషేకం చేయి, నీ వెలుగుతో అభిషేకం చేయి, నీ జ్ఞానముతో నన్ను అభిషేకం చేయి, నీ అగ్నితో నన్ను అభిషేకం చేయి, నీ ధైర్యముతో నన్ను అభిషేకం చేయి. నిన్ను అప్పా తండ్రి అని పిలవటకు పుత్ర స్వీకార ఆత్మతో నన్ను అభిషేకం చేయి. పరలోక జ్ఞానముతో అభిషేకం చేయి, దర్శనాభిషేకము చేయి అని ప్రార్థన
చేసుకోండి. ప్రేస్తున్నాం, ప్రార్థన చేసుకోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దైవజనులారా, ఐ ఎమ్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు ఎన్నుకొనబడిన వాడు. ఈ ఆరాధనను అందరితో పంచిపెట్టుకోనండి, అందరికీ పంపండి. ఈరోజు ప్రేమతో మనవి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మీరు చూస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని కూడా మీరు ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆరాధన సందేశమును, దివ్య పల్లి పూజను అందరికీ, నీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఆత్మలు రక్షించిన పనిలో ఉన్న మనం ఈ మీడియా ద్వారా మనం మంచిగా పని చేయవచ్చు. తోడ్పడండి. మీ కానుకలను, విన్నపాలను ఈ గూగుల్ పే నంబర్కి పంపించండి. దేవుని దీవెనలు. గాడ్ బ్లెస్ యు ఆల్.